జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దీని మీద నెలకొన్న ఆసక్తి ఉత్కంఠ గురించి ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై లోక్ పోల్ సంచలన సర్వే వెల్లడించింది. 3100 మంది ఓటర్ల అభిప్రాయాల్ని లోక్ పోల్ సర్వే సేకరించింది. ఇక లోక్ పోల్ సర్వేలో కాంగ్రెస్ ఆధిక్యతను చూపించినట్లుగా కూడా ఈ సర్వే ఫలితాల్లో తేలింది. కాంగ్రెస్ కు అనుకూలంగా 44% మంది ఓటర్లు, బీఆర్ఎస్ కు అనుకూలంగా 38% మంది ఓటర్లు, బీజేపీ అనుకూలంగా 15% ఓటర్లు మద్దతు పలికినట్లుగా కూడా లోక్ పోల్ సర్వేలో తేలింది. ఇక ఇతరులకు 3% ప్రజలు మద్దతు పలికినట్లుగా కూడా లోక్ పోల్ సర్వే వివరాలు బయటకు వచ్చాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా సర్వే ఫలితాలు అనేవి కూడా బయటకు వచ్చాయి. దీంట్లో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించినట్లు, నెక్స్ట్ బీఆర్ఎస్ 38%లో ఉంది. ఇక కాంగ్రెస్ 44%లో ఉండటం జరిగింది. మొత్తం కూడా 6% డిఫరెన్స్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ బీజేపీ 15%, అంటే చాలా తక్కువలో ఉంది. ఇక తర్వాత అదర్స్కి ఒక 3% కూడా రావటం జరిగింది. మొత్తం కూడా దీంట్లో 3000కు పైగా కూడా ఓటర్లను 3100 మంది ఓటర్లను తీసుకొని వారి మద్దతు ప్రకారం కూడా ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. ఇక లోక్ పోల్ సర్వే ఫలితాల గురించిన డీటెయిల్స్, మరి దీని మీద ఉన్నటువంటి అభిప్రాయం అనాలిసిస్ ను కూడా మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, లోక్ పోల్ సర్వే సంచలన ఒక సర్వేను కూడా బయట పెట్టింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద చాలా ఉత్కంఠ ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ సర్వే ఫలితాల గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, జూబ్లీహిల్స్ ఎన్నికకు మరో 10 రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో రోజుకొక సర్వే బయటికి వస్తుంది. అయితే నిన్న జనలోక్ పోల్ సర్వే వచ్చింది. ఈ రోజు లోక్ పోల్ సర్వే అనేటువంటిది బహిర్గతం కావడం జరిగింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నట్టుగా కనబడుతుంది. సుమారు 3100 శాంపిల్స్ ను ఈ సర్వే టేకప్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 44% అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కు 44% మంది ప్రజలు పట్టం కట్టినట్టుగా కూడా ఈ సర్వే ద్వారా స్పష్టమవుతుంది. అయితే రెండవ స్థానంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి, దివంగత నేత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి బీఆర్ఎస్ తరఫున బరిలో ఉండగా ఆమెకు 38% మద్దతు లభించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ వాస్తవానికి పరిస్థితులు ప్రచార సర్లు ఏదైతే స్పీడప్ అవుతుందో ఇక్కడ పరిణామాలు కూడా చాలా వరకు మారిపోతున్నాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య ఈ పోటీ కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలో ఉన్నట్టు కనిపిస్తున్నా దీపక్ రెడ్డి కూడా ఆ ప్రచారంలో ఆయన కూడా ముమ్మరంగా ముందుకెళ్తున్నారు. ఆయనకు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండదండలున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ తరఫున నిన్నటి నుండి కూడా జూబ్లీహిల్స్ లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. సుమారు 7 రోజుల పాటు ఆయన ఈ రోడ్ షోల్లో పాల్గొనున్నారు. మరోవైపు నిన్నటి నుండే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 2 నెలల ముందు నుండే ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. వార్డు స్థాయిలో అక్కడ ఉండేటువంటి డివిజన్ లో ఉన్నటువంటి నాయకులతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అందరూ అభ్యర్థుల కన్నా ముందుగానే మాగంటి సుల్తాన్ తమ క్యాండిడేట్ గా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది షెడ్యూల్ రావడానికి ముందు నుండే. కానీ ప్రచారంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 3 కూడా పోటీగా కనబడుతున్నాయి. కానీ ప్రచార పర్వం ఇంకొక 10 రోజుల పాటు కొనసాగనుంది. అయితే పోల్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా ఇక్కడ అన్ని పార్టీలకు సవాల్గా మారింది. అయితే ముఖ్యంగా కూడా ఇప్పుడు ఈ సర్వే ఫలితాలను ఏ విధంగా చూడాలి? ఒక్కొక్క సర్వే కూడా ఒక్కొక్క పార్టీకి పట్టం కడుతున్న వైనం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది పీపుల్స్ రియల్ పల్స్ లాగా మనం చూడాలా, లేకపోతే ఏంటి? వాస్తవానికి సర్వేలు అనేటువంటివి 100% సక్సెస్ అయినటువంటి దాఖలాలు చాలా అరుదుగా ఉంటాయి రేణుశ్రీ. ఎందుకంటే నిన్న మనం చూసాం వచ్చినటువంటి జనలోక్ పోల్ సర్వేలో బీజేపీ 2వ స్థానంలో ఉంది. లింకల దీపక్ రెడ్డి సుమారు 36% ఓట్లతో 2వ స్థానంలో ఉన్నారు. అందులో కూడా జనలోక్ పోల్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 42%తో టాప్ లో ఉండగా అతి తక్కువ కేవలం 19% ఓట్ బ్యాంక్ తో సునీత, మాగంటి సునీత బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ ఆమె 3వ పొజిషన్ లో ఉన్నట్టుగా కూడా అక్కడ కనిపించాయి. అయితే అందులో వ్యక్తమైనటువంటి కొన్ని అభిప్రాయాలు ప్రస్తుతం ఈ లోక్ పోల్ సర్వేకు కూడా మనం అన్వయించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీ వెనక్కు గతంలో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ లింకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కేవలం 25,000 ఓట్లతో 3వ స్థానంలో ఉన్నారు. కానీ
జన్ లోక్పాల్ సర్వేలో మాత్రం ఆయన అనూహ్యంగా 36% ఓట్ బ్యాంక్ తో సెకండ్ ప్లేస్ లోకి రావడం జరిగింది. అయితే ఆ సంస్థ విశ్లేషణ ప్రకారం మాగంటి సునీత వెనుకబడడానికి ప్రధాన కారణంగా ఆమె ఒక మహిళ కావడం, పబ్లిక్ లో వాయిస్ లేకపోవడం, ఇలాంటివి కొన్ని బ్యాక్ డ్రాప్స్ చూపెట్టారు. అయితే ఇక్కడ ఈ రోజు లోక్పోల్ సర్వేను కూడా మనం ఆధారంగా తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ లో ఉంది, బీజేపీ థర్డ్ పొజిషన్ లో ఉంది. కానీ రెండు సర్వేల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ టాప్ లో ఉన్నది. అయితే ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో ఈక్వేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి బరిలో ఉన్నారు. పైగా స్థానికుడు, యువకుడు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్స్. వీటితో పాటు అదనంగా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 3,90,000 పైచిలకు ఓట్లలో 1/3 అంటే 1,30,000 పైచిలకు ఓట్లు ఇక్కడ ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్స్. వీళ్ళంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అలాగే ఇక్కడ మరొక బలమైన పార్టీగా ఉండేటువంటి ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం బాహాటంగానే ఇది జరుగుతుంది. ఈ ఈక్వేషన్స్ మొత్తంగా కూడా సాధారణంగానే కాంగ్రెస్ పై చేయి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పొరపాట్లు కూడా కాంగ్రెస్ కు ప్లస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అభ్యర్థి ఒక బలమైన నేత కాలేకపోవడం, ఒక ప్రజలందరినీ ఆకర్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఆమె ప్రసంగం పసలేని ప్రసంగాలు ఇవి మైనస్ గా మారుతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్ అన్ని తానై ఎలక్షన్ నడిపిస్తున్నారు. మాగంటి సునీత క్యాండిడేటా లేదు కేటీఆర్ కేసీఆర్ క్యాండిడేటా అనే రేంజ్ లో ఇక్కడ ప్రచారం సరళి కనిపిస్తుంది. కానీ ఫైనల్ గా మాత్రం పబ్లిక్ ఎటు సైడ్ మొగ్గు చూపుతున్నారు అనేది తెలియడానికి మాత్రం ఖచ్చితంగా మరో 10 రోజుల సమయం పడుతుంది. అయితే క్రాంతి, ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఈ ప్రచారాలు లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రచారం ఎఫెక్ట్ అనేది కూడా జనాల మీద బాగా ఉంటుంది. చివరి నిమిషం వరకు కూడా ఎవరు ఏ రకమైన ఇంపాక్ట్ అప్పటికప్పుడు మార్చగలరు అనేది మనం చెప్పలేము. అయితే దీంట్లో మనం ఇప్పుడు యాజ్ బీఆర్ఎస్ సెకండ్ స్థానంలో ఉంటుంది కాబట్టి కేసీఆర్ అవసరాన్ని బట్టి కూడా తాను కూడా ప్రచార రంగంలోకి దిగుతా అన్నారు. ఆయన ఏమైనా ప్రచార రంగంలోకి దిగే అంటే ఈ ఫలితాల తర్వాత దిగే అవకాశంగా మనం చూడాలా? రేణుశ్రీ, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినట్టుగా ఆయన క్యాంపెయిన్ లిస్ట్ లో కేసీఆర్ పేరు ప్రధానంగా ఉంది. ఇతను మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి చీఫ్ కూడా. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పటికీ అధ్యక్ష హోదాలో ఉంది మాత్రం కేసీఆరే. కేసీఆర్ ఇక్కడ ప్రచారానికి వస్తారంటూ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు అయితే ఆయన షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు. కానీ ఇక్కడ కేసీఆర్ గురించి ఒక వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్టయితే గతంలో నిర్వహించినటువంటి ఏ ఎలక్షన్స్ అయినా కూడా ఆయన నేరుగా వచ్చిన దాఖలాలు చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తను అధికారంలో ఉన్న సమయంలోనే ఇక్కడ కొన్ని ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా ఒక్కొక్క ఎలక్షన్స్ ను బాధ్యత తీసుకొని ముందుకు నడిపించారు. ఇటు దుబ్బాకలో కావచ్చు, హుజురాబాద్ లో కావచ్చు హరీష్ రావు కీ రోల్ ప్లే చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కి వెళ్ళింది. అలాగే ఆయన కూడా ఆ రెండిట్లో ఓడిపోయినప్పుడు ఆయనే బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ కేటీఆర్ మునుగోడు బాధ్యత తీసుకున్నారు, అక్కడ విజయం సాధించారు. నాగార్జున సాగర్ ఎలక్షన్స్ లో కూడా కేటీఆర్ బాధ్యత తీసుకున్నారు, అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఈ 4 ఉప ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 2 ప్రత్యేక సందర్భంలో వచ్చినటువంటి ఎన్నికలు. ఈ రెండిట్లో కూడా కేసీఆర్ ఇటు హుజురాబాద్ కావచ్చు, ఈటల రాజేందర్ తో వచ్చింది, మునుగోడు కావచ్చు. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరు రాజీనామాతో వచ్చినటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎన్నికలు. ఈ 2 మీటింగ్స్ కు, ఈ 2 సభలకు మాత్రమే, ఉప ఎన్నికల్లో మాత్రమే కేటీఆర్ నేరుగా వచ్చి ప్రచారం చేశారు. అయితే దుబ్బాక ఇది 2004 నుంచి కూడా దుబ్బాక కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ కు కంచుకోట. రామలింగారెడ్డి ఎప్పుడైతే 2004 తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో, 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుండి కూడా అప్పటి టీఆర్ఎస్ కు ఇప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటగా వచ్చింది. అయితే రామలింగారెడ్డి మరణానంతరం ఆమె తన భార్య టికెట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పేరున్నట్టు హరీష్ రావు అన్ని తానే ఎలక్షన్ నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం చుట్టూ కూడా
ఈ ఒకవైపు గజ్వేల్, ఒకవైపు సిద్దిపేట, ఇంకోవైపు సిరిసిల్ల, ఈ మూడు కూడా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ నియోజకవర్గాలు. వీటన్నిటినీ కూడా ఆయనకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక స్థానాలు, కీలక ముఖ్య నేతలు చుట్టూరా ఉన్నప్పటికీ కూడా అక్కడ రఘునందన్ రావు సంచలన విజయం నమోదు చేశారు. ఆ సభ అక్కడ కేసీఆర్ మీటింగ్ లో పాల్గొనలేదు, అక్కడ ఓడిపోయింది. అయితే నాగార్జున సాగర్కి వచ్చే వరకు అక్కడ నోముల నర్సయ్య ఎవరైతే ఉన్నారో తన మరణంతో, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్, ఆయన మరణంతో ఆయన కుమారుడు నోముల భగత్ రంగంలో దిగారు. అక్కడ కూడా కేసీఆర్ పార్టిసిపేట్ చేయలేదు, కానీ అక్కడ విజయం సాధించారు. ఈ రెండు సందర్భాల్లో చూసుకున్నట్టయితే కేసీఆర్ ఒకవేళ సభ పెట్టినా కేవలం ఒకే ఒక సభ పెడతారు, మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తానికి ఫైనల్ టచ్ అనేటువంటిది కేసీఆర్ ద్వారా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, కేసీఆర్ తరఫున అఫీషియల్ గా, కేటీఆర్ తరఫున అఫీషియల్ గా కూడా కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు అనేటువంటి అయితే క్లారిటీ ఇప్పటికీ రాలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక జూబ్లీహిల్స్ పై లోక్పాల్ సంచలన సర్వేను కూడా వెల్లడించింది. ఇక మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. కాంగ్రెస్ కి 44% ఓట్ల పర్సెంటేజ్ కూడా దీంట్లో చూపించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి 38%, బీజేపీకి 15% కూడా ఇప్పుడు మనకి కనిపించింది. ఇంకా అదర్స్కి 3% కూడా మొత్తం కూడా జరపడం జరిగింది. అయితే 3100 మంది ఓటర్ల శాంపిల్స్ని తీసుకొని కూడా మొత్తంగా కూడా ఈ సర్వేని నిర్వహించడం అయితే జరిగింది. అయితే దీని ప్రకారం కనుక చూసుకుంటే కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా ప్రచారంలో రెండు కూడా పోటీ పడుతూ కూడా ఇటు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ని గెలిపించాలని చెప్పి కూడా ఇటు రేవంత్ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. దీనికి ఒక 3 మంత్రులతో కూడా ఒక కమిటీని వేయటము, దాని ప్రకారం కూడా దాని కింద ఎవరెవరు ఎక్కడ ప్రచారాలు నిర్వహించాలి ఏంటి అంటూ కూడా ఒక ప్లాన్ ప్రకారం యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసి కూడా ఇటు కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా అదే విధంగా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకొని కీలక నేతలందరినీ కూడా 40 మందిని రంగంలోకి దింపి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసే విధంగా, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ప్రచారం చేసే విధంగా కూడా మొత్తంగా కూడా బీఆర్ఎస్ కూడా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇక దీంట్లో కూడా కేసీఆర్ కూడా పాల్గొంటారంటూ కూడా ముందుగానే సునీతాన్ని నువ్వు విజయం గురించి బాధపడొద్దంటూ చెప్పటము, ఇక అధికార కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి అంటూ కూడా ఇటు ఒక స్లోగన్తో కూడా ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేస్తూ కూడా వెళ్తూ ఉన్నారు ఇటు బీఆర్ఎస్ కూడా. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే సర్వే ఫలితాల్లో కూడా కాంగ్రెస్ 2 సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ కొంచెం ముందంజలో ఉన్నట్లుగానైతే ఈ సర్వే ఫలితాలు అయితే చూపిస్తూ ఉన్నాయి. కానీ చివరి నిమిషం వరకు కూడా ఏదైనా జరగవచ్చు ప్రచారాల్లో. మరొకటి ఏంటంటే దీంట్లో కూడా ఈ ప్రచారాల్లో కూడా ఎవరి ప్లస్లు ఎవరి మైనస్లు వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ముఖ్యంగా కూడా బీఆర్ఎస్లో మాగంటి సునీత తను చేసేటువంటి ప్రసంగాల్లో కానీ ఎక్కువ పసలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరొకటేమో కేటీఆర్ వీళ్ళే ఎక్కువ ప్రసంగిస్తూ ఉన్నారు, ఇటు సునీత కూడా ఎక్కువ మాట్లాడలేదంటూ కూడా ఇదంతా కూడా. ఇక నవీన్ యాదవ్ చూసుకుంటే కనుక నవీన్ యాదవ్ వాళ్ళు ఆల్రెడీ కూడా పట్టు ఉంది తనకి నియోజకవర్గంలో. నవీన్ యాదవ్ అందరికీ కూడా తెలిసిన క్యాండిడేట్ అవ్వటము, అక్కడున్న వారితో కూడా అనుబంధం ఉండటము తనకి. ఇక ముస్లిం ఓటర్లు కూడా ఇటు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ ఉండటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ప్లస్ అవుతున్నట్లు తెలుస్తుంది. కానీ సర్వే ఫలితాలు అనేవి కూడా ఎప్పుడు కూడా 100కి 100% కూడా కరెక్ట్ కావు. సర్వే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అయితే సర్వే ఫలితాల మీద పూర్తిగా కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. 100కి 100% అవి ఎప్పుడు కూడా రైట్ కాదంటూ కూడా మొత్తం కూడా గెలుపోటములు అనేవి ఈ సర్వేల ద్వారా తెలిసే అంశం కాదు, తేలే అంశం కాదంటూ కూడా వారు చెప్తున్నారు.